బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రికి సంబంధించి అనేక విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు హరికృష్ణ ఆచార్యులు గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా. గురుగారు, మహాశివరాత్రి అంటే ఎంతో అద్భుతమైన రోజు. మహాశివుడిని ఆ రోజు మొత్తం కూడా దాదాపుగా దిలపత్రితో కూడా ప్రార్థిస్తే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంటూ ఉంటారు. అసలు మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏంటండి? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. అందరికీ ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరి పరమేశ్వరుడి యొక్క ఓం నమ శివాయ అనే మంత్రముతో మనము ఈ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము. మరి మహాశివరాత్రి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది లింగోద్భవ సమయము, అలాగే శివుడికి సంబంధించిన పంచామృత అభిషేకాలు, శివ కళ్యాణాలు అనేటువంటివి మనముగా అరుదుగా అలాగే ప్రతినిత్యము చూసుకునేటువంటి విషయాలు. మరి మహాశివరాత్రి అంటే దాని ప్రాముఖ్యత ఎలా వచ్చింది అనగానే పూర్వము క్షీరసాగర మదనం జరిగిన సమయంలో ముందుగా వెలువడినటువంటి ఆలాహలము అనగా విషమును ఆ పరమేశ్వరుడు తాగినప్పుడు ఆ కంఠములో పెట్టుకున్నటువంటి విషము తన శరీరమంతయు మరి వ్యాపించి ముల్లోకాలకు ఎటువంటి ప్రమాదము కలుగుతుందోనని భయభ్రాంతులై ఉన్న దేవతలు, రాక్షసులందరూ కూడా మరి పరమశివుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ రోజు రాత్రి మొత్తము దేవతలు, రాక్షసులందరూ కలిసి ఆటలతో పాటలతో జాగరణ చేసి ఆ స్వామివారిని ఆ ఆలాహల తాపము నుండి రక్షించి ఆ విధంగా శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలుపడము జరిగింది. వారు చేసినటువంటి ఆటపాటలు ఆ 5 జాముల నిద్ర నుండి స్వామివారిని మేలుకొలపడానికి చేసినటువంటి ప్రయత్నములో వచ్చిన పండుగనే మనకి ఈ మహాశివరాత్రి. ఆ రోజు పరమశివుడు పార్వతీదేవికి తన అర్ధ శరీరాన్ని కూడా ఇచ్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజు మరి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణము కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి కళ్యాణములో కానీ లేదా అభిషేకములో కానీ పాల్గొనినా కూడా మరి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలిగి ప్రతి మానవుడు ఆ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించుకుని మరి రాత్రి జాగరణ సమయంలో కూడా మరి స్వామివారి యొక్క మంత్రమును కానీ లేదా వారి యొక్క విశిష్టతను కానీ దేవాలయ యొక్క విశిష్టతను కానీ తెలుసుకొని జాగరణ చేయడం అనేటువంటిది ఆ పరమేశ్వరుడు మెచ్చినటువంటి రోజుగా మనం పరిగణలోనికి తీసుకొని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవాలయ దర్శనానికి వెళ్ళి పరమేశ్వరుడిని నమస్కరించుకొని తమ యొక్క కోరికలను నెరవేర్చమని ఆ పరమేశ్వరుడికి అభిషేకము కానీ లేదా జలము కానీ లేదా బిల్వపత్రాలు కానీ రుద్రాక్షలు కానీ సమర్పించిన అత్యంత పవిత్రమైనటువంటి విభూతిని కూడా స్వామికి సమర్పించినచో మీ యొక్క కోరికలు కూడా ఆ స్వామివారు ఎల్లప్పుడూ నెరవేరుస్తాడు. కాబట్టి మరి ఆనాడు ఆ దేవతలు, రాక్షసులందరూ చేసిన 5 జాముల యొక్క జాగరణ సందర్భంగా వచ్చినటువంటి మహాశివరాత్రిని మరి ఈనాడు మన ప్రజలందరూ కూడా దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం వలన మహాశివరాత్రి యొక్క పర్వదినం అనేటువంటిది ఏర్పడింది అని మనము క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు. గురుగారు, మహాశివరాత్రి రోజు భక్తులందరూ కూడా మహాశివుడిని ఏ విధంగా ప్రార్థించాలి అంటారు? మరి మహాశివరాత్రి రోజు భక్తులందరూ కూడా పరమేశ్వరుడిని మరి భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి స్నానము ఆచరించుకొని ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తరువాత మనం దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించుకొని మరి ఉపవాసము కూడా మనము ఉండి తరువాత మనం రాత్రి సమయంలో స్వామివారి హరికథలు కానీ జాగరణ సమయంలో శివస్థుతులను కానీ మనము చేసుకోవడం వలన మనకు అనేకమైనటువంటి లాభాలు అలాగే అనేకమైనటువంటి
శివానుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మరి ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విధులు మరి జాబులని చెప్పేసి మరి వర్క్స్ అని చెప్పేసి మనము దేవాలయానికి వెళ్ళకుండా కూడా మరి దేవాలయం ముందు నుంచి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి చేయకుండా ఎంత మన ఈ యొక్క జీవన శైలిలో స్వామివారి కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి దేవాలయానికి వెళ్తే ఆ స్వామి అనుగ్రహం కూడా మనకు ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ యొక్క శివరాత్రి నుండి కొత్తగా మారి మరి దేవాలయాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే అనేకమైనటువంటి లాభాలు చేకూరుతాయని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఆ రోజు పఠించాల్సిన మంత్రం ఏంటండి అసలు? మరి మహాశివరాత్రి రోజు మరి శివస్తుతి లేదా శివ గానామృతాలు కానీ లేదా నమకము చమకము అనేటువంటి చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకోవడము లేదా ఓం నమ శివాయ అనే మంత్రముతో స్వామివారిని ఆరాధించడం అనేటువంటిది చాలా ఉత్తమమైన మార్గము. అటువంటి మహత్తరమైన మంత్రమును పఠించి స్వామివారికి సేవాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనకు నిత్యము ఆయుష్ని పెంచేటువంటి ఆ మృత్యుంజయుడు కంఠములో ఆలాహములోము దాచినటువంటి నీలకంఠేశ్వరుడు మరి మనను ఎల్లవేళలా కూడా సంరక్షిస్తాడు. కాబట్టి ప్రతి మానవుడు కానీ భక్తుడు కానీ మహిళలు కానీ ఆ రోజు శివస్థుతులను గానామృతాలను నమక చెమకములను మరి మీకు తోచినటువంటి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రముతో స్వామివారిని ఆరాధించడం అనేటువంటిది ఉత్తమమైన మార్గం. గురుగారు, కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు, కానీ తరువాత సంవత్సరంకి మర్చిపోవటమో లేకపోతే ఏ కారణం చేత అయినా సరే ఉపవాసం పట్టలేకపోతే మళ్ళీ పట్టచ్చు అంటారా, పట్టకూడదు అంటారా? మరి శివరాత్రి రోజు ఉపవాసము అనేటువంటిది మనము స్వామివారికి మనం భక్తితో సమర్పించినటువంటి మనస్సును స్వామివారికి తెలియపరచడానికి మనం ఉపవాసం అనేటువంటి విషయాలను మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకంటే భక్తులందరూ కూడా శివరాత్రి సమయంలో ఉపవాసము చేసి మరుసటి సంవత్సరము మరి మర్చిపోవడం అనేటువంటిది ఎలాంటి ప్రమాదాలకు తావు ఉండదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే మనకు తోచిన విధంగా భగవన్నామ స్మరణతో మరి 365 రోజులు కాకుండా మరి శివరాత్రి రోజు ఆ యొక్క స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని జాగరణ చేయడం అనేటువంటిది ఉపవాసము చేయడము అనేటువంటిది చాలా మంచిది. మరి నీకు సమయము ఉన్నప్పుడు స్వామివారికి మరి సోమవారాలు కానీ లేదా శివరాత్రి పర్వదినములో కానీ లేదా ఏదైనా పండుగలకు ఉపవాసాలు చేసుకొని మరి అలాంటి పూజా కార్యక్రమాలు స్వామివారికి చేయడము అనేటువంటిది విశేషమైనది. మరి ఈ సంవత్సరం మనము ఉపవాసం తీసుకున్నాము, మరి వచ్చే సంవత్సరము మరి మర్చిపోయాను, మరి దాని వలన ఏదైనా అశుభాలు జరుగుతాయా అనేటువంటి భక్తులు అపోహలు ఎలాంటివి పెట్టుకోవద్దు. కాబట్టి మనము ఎప్పుడు చేసినా కూడా భగవన్నామ స్మరణ అనేటువంటిది మరవవద్దు. అలాంటి నామస్మరణలో మనము చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా భగవంతుడు అటువంటి పొరపాట్లను క్షమించి మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ఇస్తాడు. కాబట్టి ముఖ్యంగా భక్తులందరూ కూడా విశ్వసనీయముగా స్వామివారి యొక్క నామస్మరణ కానీ లేదా పూజా కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది అత్యంత అవసరమైన విషయముగా పరిగణలోనికి తీసుకొని మనము చేసేటువంటి కర్మ ఫలితాలను కానీ మరి మనం చేసేటువంటి పూజా విధానాలను కానీ ఈ విధంగా ఉపవాసాలతోనూ మరి ఎటువంటి చేసిన పూజా విధానాలతోనూ పోల్చవద్దు అని చెప్పుకోవచ్చు. గురుగారు, అసలు శివరాత్రి రోజు చెయ్యకూడని పనులేంటి, చేయవలసిన పనులు ఏంటండి అసలు? మరి శివరాత్రి రోజు భక్తులందరూ కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో తీసుకోవలసిన విషయము ఆ రోజు ఉదయం లేవకపోవడము, అలాగే స్నానము ఆచరించుకొని శివారాధన చేయడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైన అవసరము ఉంటుంది. మరి ఆ రోజు శివనామస్మరణ చేయకపోవడము లేదా
ఏదైనా దేవాలయము ఎదురుగా మనము వెళ్తున్నప్పుడు కూడా స్వామికి నమస్కారము చేయకపోవడము, లేదా ఇంట్లో ఎవరైనా పూజాది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం అపహాస్యము చేయడము, లేదా పూజా కార్యక్రమాలు చేస్తున్న వారిని దూషించడం అనేటువంటివి కూడా మనము ఎప్పుడూ చేయవద్దు. అలా చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి చెడు ప్రభావాలు మన పైన ఇప్పుడు కాకుండా ఎప్పుడో చూపిస్తాయి అనేటువంటిది చాలా సత్యము. కాబట్టి మనకు తోచిన విధంగా మనము ఎదుటివారి పూజ చేస్తున్న సమయంలో మనం సహాయపడాలే కానీ వారిని దూషించడము లేదా వారిని అపహాస్యము చేయడము అనేటువంటివి చేయొద్దు అని నా యొక్క విజ్ఞప్తి. గురుగారు, శివరాత్రికి సంబంధించి ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.